సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 82. وإني لغفار لمن تاب وآمن وعمل صالحا ثم اهتدى. ఆయత్ నంబర్ 82. అయితే పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసి ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను. వ్యాఖ్యానం 68. అంటే ఎవరైనా సరే దేవుని క్షమాభిక్షకు నోచుకోవాలంటే 4 అర్హతలను సంపాదించాలి. 1. అవిశ్వాస వైఖరి నుంచి, షిర్కు నుంచి, పాప కార్యాల నుంచి పశ్చాత్తాపం చెందాలి. 2. ఒక్కడైన అల్లాహ్ను విశ్వసించాలి. 3. సదాచరణ చేయాలి. 4. జీవితాంతం రుజుమార్గంపై పయనించాలి. దైవ విధేయునిగానే తనువు చాలించాలి. రుజుమార్గములో తడబాటు పనికిరాదు. ఒకసారి పశ్చాత్తాపం చెంది రుజువర్తనులైన తరువాత మళ్ళీ మిథ్యాభావాలకు, దైవేతరుల దాస్యానికి లోను కాకూడదు. ఒకవేళ అదే కనుక జరిగితే దేవుని క్షమాభిక్షకు బదులు శిక్ష లభిస్తుంది. ఆయత్ నంబర్ 83, 84. وما أعجلك عن قومك يا موسى. ఆయత్ నంబర్ 83. ఓ మూసా, నిన్ను నీ జాతి వారి నుంచి ఏమార్చి ఇంత తొందరగా రావటానికి ప్రేరేపించిన విషయం ఏది అని అల్లాహ్ కారణం అడిగాడు. قال هم أولئك على أثري وعجلت إليك رب لترضى. ఆయత్ నంబర్ 84. వాళ్ళు నా వెనకే వస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే, ఓ ప్రభు, నువ్వు ప్రసన్నుడవు కావాలన్న ఉద్దేశంతోనే తొందరగా వచ్చేశాను అని అతను అన్నాడు. వ్యాఖ్యానం 69. సముద్రము దాటిన తరువాత హజరత్ మూసా అలైహిస్సలాం తన జాతికి చెందిన కొంతమంది ప్రముఖులను వెంటబెట్టుకుని తూరు పర్వతం వైపు బయలుదేరారు. అయితే తన ప్రభువును కలుసుకోవాలన్న ఆతృతతో ఆయన చాలా వేగంగా పయనించారు. ఆయన వేగాన్ని ఆయన సహచరులు అందుకోలేకపోయారు. నీ సహచరులను విడిచి ఇంత తొందరగా రావటానికి కారణమేమిటి అని అడిగితే ఆయన ఈ విధంగా బదులిచ్చారు. మరి కొంతమంది ఈ వాక్యానికి భావం ఇదని చెప్పారు. వారు తూరు పర్వతం సమీపంలోనే ఉన్నారు, నా రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయత్ నంబర్ 85. قال فإنا قد فتنا قومك من بعدك وأضلهم السامري. ఆయత్ నంబర్ 85. మేము నీ జాతి వారిని నీ వెనుక పరీక్షకు గురి చేశాం. సామిరి అనేవాడు వాళ్లను పెడదారి పట్టించాడు అని అల్లాహ్ సెలవిచ్చాడు. వ్యాఖ్యానం 70. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం తూరు పర్వతం పైకి పోగానే సామిరి అనే వ్యక్తి ఆవుదూడ బొమ్మను చేసి దాన్ని పూజించమని ఇస్రాయేల్ సంతతి వారిని కోరాడు. ఆ విషయం మూసా అలైహిస్సలాంకు అల్లాహ్ ద్వారానే తెలిసింది. నీ జాతి వారిని మేము పరీక్షకు గురి చేశాము అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంతిమంగా మంచి చెడులకు కారకుడు విశ్వప్రభువైన అల్లాహే కనుక ఆ విధంగా చెప్పబడింది. పోతే ఇహలోక పరంగా దానికి కారకుడయ్యింది సామిరీయే. అందుకే తరువాతి వాక్యంలో సామిరి వాళ్లను పెడదారి పట్టించాడు అని స్పష్టం చేయడం జరిగింది. ఆయత్ నంబర్ 86. فرجع موسى إلى قومه غضبان آسفا
قال يا قوم ألم يعدكم ربكم وعدا حسنا أفطال عليكم العهد أم أردتم أن يحل عليكم غضب من ربكم فأخلفتم موعدي. ఆయత్ నంబర్ 86. మూసా ఆగ్రహోదాగ్రుడై దుఃఖవదనుడై జాతివారి వైపుకు తిరిగి వచ్చాడు. ఓ నా జాతి ప్రజలారా, మీ ప్రభు మీకు మంచి వాగ్దానం చేయలేదా? ఆ గడువు మీకు మరీ అంత సుదీర్ఘం అనిపించిందా? లేక మీ ప్రభు ఆగ్రహం మీపై విరుచుకుపడాలనే మీరు కోరుకున్నారా? అందుకే మీరు నాకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించారా అని ఆవేదన చెందాడు. వ్యాఖ్యానం 71. వాగ్దానం అంటే ధర్మంపై నిలకడగా ఉండే పక్షంలో స్వర్గం ప్రసాదిస్తానన్న దైవ వాగ్దానం కావచ్చు, లేదా ప్రాబల్యం వసుకుతానన్న వాగ్దానం కావచ్చు, లేదా తౌరాత్ గ్రంథం ప్రసాదిస్తానన్న వాగ్దానం కావచ్చు. వ్యాఖ్యానం 72. దేవుని వాగ్దానాన్ని మీరు అంత త్వరగా ఎలా మరిచిపోయారు? ఆయన వాగ్దానం చేసి ఎక్కువ కాలం కాలేదే. మీరు ఆవుదూడను పూజించాల్సినంత అవసరం మీకేం వచ్చి పడింది అన్నది మూసా మాటల్లోని అంతరార్థం. వ్యాఖ్యానం 73. మూసా తూరు పర్వతం నుంచి తిరిగి వచ్చే వరకు తాము దేవుని అవిధేయతకు పాల్పడబోమని వారు మూసాకు వాగ్దానం చేసి ఉంటారు, లేదా తాము కూడా మూసా వెనకే తూరు కొండపైకి వస్తామని మాట ఇచ్చి ఆ తరువాత వారు ఆవుదూడను పూజించడంలో నిమగ్నులైపోయి ఉంటారు. ఆయత్ నంబర్ 87. قالوا ما أخلفنا موعدك بملكنا ولكن حملنا أوزارا من زينة القوم فقذفناها فكذلك ألقى السامري. ఆయత్ నంబర్ 87. దానికి వారు, మేము నీకు ఇచ్చిన మాటను మా అంతట మేముగా జవదాటలేదు. మాపై వేయబడిన ఫిరౌన్ జనుల నగల భారాన్ని మేము తీసి అగ్నిలో పడవేశాం, అలాగే సామిరి కూడా పడవేశాడు అని చెప్పారు. వ్యాఖ్యానం 74. మేము ఉద్దేశపూర్వకంగా ఈ తప్పు చేయలేదు. వ్యాకులత, మానసిక ఒత్తిడి మా చేత ఈ పొరపాటు చేయించింది అని వారు వివరణ ఇచ్చారు. ఇంతకీ ఏమిటి ఆ వ్యాకులత? తరువాతి వాక్యంలో వివరించబడింది. ఆయత్ నంబర్ 88. فأخرج لهم عجلا جسدا له خوار فقالوا هذا إلهكم وإله موسى فنسي. ఆయత్ నంబర్ 88. ఆ తరువాత అతను కరిగించిన నగలతో ప్రజలకు ఒక ఆవుదూడ విగ్రహము చేసి పెట్టాడు. అందులో నుంచి అంబా అనే శబ్దం వినవచ్చేది. దాన్ని చూసి, ఇదే మీకు మూసాకు ఆరాధ్య దైవం, కాకపోతే అతను మూసా మరిచిపోయాడు అని వారు చెప్పసాగారు. వ్యాఖ్యానం 75. ఒక కథనం ప్రకారం వారు ఈ నగలను ఫిరౌనీల నుంచి చేబదులుగా తీసుకున్నారు. దాన్ని వారు ధరించడం సమ్మతం కాదు కనుకనే వాటిని మోయలేని భారంగా పేర్కొనడం జరిగింది. వారంతా కలిసి ఆ నగలన్నిటినీ సేకరించి ఒక గోతులో పడేశారు. అప్పటికే మార్గవిహీనతకు లోనై ఉన్న సామిరి కూడా ఏదో తెచ్చి పడేశాడు. అది మన్ను మాత్రమే అని మున్ముందు తెలుస్తుంది. తరువాత వాడు ఆ నగలన్నింటినీ కరిగించి ఒక ఆవుదూడ ఆకారంలో విగ్రహాన్ని తయారు చేశాడు. అందులోకి గాలిపోయి వచ్చినప్పుడల్లా అంబా అనే ఆవు తరహా శబ్దం వినవచ్చేది. ఈ శబ్దం ఆధారంగా సామిరి ఇశ్రాయేల్ సంతతి వారిని రెచ్చగొట్టాడు. చూసారా, ఇదే మీ ఆరాధ్య దైవం, సిసలైన దైవం ఇక్కడే ఉండగా మూసా మార్గభ్రష్టుడై దైవాన్వేషణలో తూరు పర్వతం పైకి పోయాడు అని ప్రజలకు నూరు పోశాడు. ఆయత్ నంబర్ 89. أفلا يرون ألا يرجع إليهم قولا
ولا يملك لهم ضرا ولا نفعا. ఆయత్ నంబర్ 89 ఏమిటి? అది వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వజాలదని, తమకు ఎలాంటి కీడు గాని మేలు గాని చేయలేదన్న సంగతిని వాళ్ళు గమనించడం లేదా? వ్యాఖ్యానం 76. వారి అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతూ అల్లా ఈ విధంగా అన్నాడు, తమ మొరలను ఆలకించలేని బదులు పలకలేని విగ్రహాన్ని వారు పూజిస్తున్నారా? తమకు లాభం గాని నష్టం గాని ఏమాత్రమూ చేకూర్చలేని బొమ్మ ముందు వారు మోకరిల్లుతున్నారా? ఆయత్ నంబర్ 90. ولقد قال لهم هارون من قبل يا قوم إنما فتنتم به وإن ربكم الرحمن فاتبعوني وأطيعوا أمري. ఆయత్ నంబర్ 90. అంతకు ముందే హారూన్ అలైహిస్సలాం వారితో, నా జాతి ప్రజలారా, ఈ ఆవుదూడ ద్వారా మీరు సంకట స్థితిలో పడ్డారు. యథార్థానికి మీ నిజ ప్రభువు మాత్రం కరుణామయుడైన అల్లాయే. కాబట్టి మీరందరూ నన్ను అనుసరించండి, నేను చెప్పినట్లు నమ్మి నడవండి అని ప్రబోధించాడు. వ్యాఖ్యానం 77. తన జాతి ప్రజలు సామిరీ మాయమాటలకు మోసపోయి ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నప్పుడు హజరత్ హారూన్ అలైహిస్సలాం ఆవేదనతో చెప్పిన మాటలివి.